90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. టీనేజ్ వయసు వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉంటుంటారో తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అన్నీ బయటికి చెప్పడం కష్టంగా ఉంటుంది. ఎంత తల్లైనా ఎంత చెల్లైనా కొన్ని విషయాలు ఆడపిల్ల షేర్ చేయదు, వాళ్ళ వల్ల అవ్వదు కూడా. తల్లి ఓపెన్ అయితే తప్ప బిడ్డ ఓపెన్ అవ్వదు. అంత షైగా ఫీల్ అవుతుంటారు ఆ వయసులో. అందరం ఆ వయసు దాటొచ్చే ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ఆడపిల్లలకి కొన్ని విషయాల్లో క్లారిటీ అండ్ దాంతోపాటు ఇవి చెప్పాల్సిన అవసరం ఉంది, దీన్ని ప్రాబ్లంగా కాదు చూడాల్సిన తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏ విషయాలు వాళ్ళకి ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడకుండా చెప్పాల్సిన విషయాలు ఏంటి? యాక్చువల్గా నా దగ్గరికి టీనేజర్స్ చాలా మందిని కౌన్సిలింగ్ చేస్తూ తరడంలో ఎందుకు అసలు ఇప్పుడు పిల్లలు అలా అరుస్తున్నారు, గౌరవం లేదు, కోపంగా ఉన్నారు అని మనం మాట్లాడడం జరుగుతుంది. అయితే వాళ్ళన్నిటికీ కారణం ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు అసలు మీకు ఏం తెలుసు, ఫస్ట్ అడిగేది ఏంటి, మీకు ఏం తెలుసు, మేము ఎన్ని అండర్గో అవుతున్నామో అని అంటారు. అయితే వాళ్ళు అండర్గో అయ్యేది వాళ్ళు చేసే పనులకు, ఏదైతే తప్పుడు పనులు అంటే తప్పుడు అంటే కోపంగా అరవటమో లేకపోతే కంట్రోల్ లేకుండా మాట్లాడటమో అవన్నిటికీ నేను సాకు అని చెప్పను. బట్ వాళ్ళ పాయింట్స్ నుంచి ఒకసారి విందాం. వింటే సరే వాళ్ళకి సలహా ఇవ్వటానికి వీలవుతుంది. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ప్రేమను పంచటం కూడా జరుగుతుందనే ఉద్దేశంతో మనది ఈ చిన్న ప్రయత్నం. అయితే వాళ్ళని మాట్లాడి కదిలిచ్చినప్పుడు ఏమందంటే అసలు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం అంటే, చెప్పిన దాంట్లో ఎడ్యుకేషన్, ఫస్ట్ ఎడ్యుకేషన్ అన్నారు. ఏంటి అంటే ఎడ్యుకేషన్లో అసలు మాకు ఎంత ప్రెషర్ ఉంటుంది తెలుసా. ఏంటి, వీడికి ఇన్ని మార్క్స్ వచ్చాయి, మా అక్క బిడ్డ ఇంత చదివింది, మా అన్న కూతురు ఇది, లేకపోతే మా అన్న కొడుకు ఇది చదివాడు, ఆ కంట్రీకి పోయాడు, ఈ కంట్రీకి పోయాడు డాక్టర్ అంటే ఎంత ప్రెషర్ బిల్డ్ అవుతుందంటే అసలు అవన్నీ వినకపోతే మనం చదివే పద్ధతి బాగానే ఉంటుంది. మన ఓన్ థాట్స్, మన ఓన్ కంటెంట్ మిస్ అవుతుంది, డిస్టర్బ్. సమ్హౌ ఐ డోంట్ లైక్. ఎందుకంటే రియల్గా చెప్తున్నాను, మీకు తెలుసు నేను ఎప్పుడు అసలు వద్దు అంటాను. ఎందుకంటే నా ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. నేను ఒరిజినాలిటీ మనది మిస్ అవుతుంది అనుకున్నప్పుడు మరి పిల్లల్ని వాడు చేశాడని, ఏమి చేసిందని, అది చేసిందని కంపేర్ చేసినప్పుడు వాళ్ళలో జరిగే ఒక ఏదైతే ఆ గందరగోళం ఉంటుందో వాళ్ళని అలా మాట్లాడడానికి దారి తీస్తుంది అనే కంప్లైంట్. సెకండ్ ఏంటంటే మెన్స్ట్రుయేషన్. మీరు అనుకోవచ్చు అంటే పిల్లలు పెద్ద మనిషి అయిన తర్వాత అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు అందరం రాలేదా మేడం మనం అన్నప్పుడు, అప్పుడు ఇంత గోల ఎక్కడుంది, కరెక్టే అప్పుడు మనకు జరిగాయి, అందులో ఎటువంటి కనుక మనకి ఇంత పొల్యూషన్ లేదు, ఇంత పౌల్ట్రీ ఫుడ్ లేదు, ఇంత జంక్ లేదు, ఇంత సోషల్ కంటెంట్ లేదు. మనం పేరెంట్స్ ఫుల్ మనతో ఉండి మనల్ని పట్టుకొని ఏ పెళ్ళికి పోయినా డింగుమని పట్టుకొని పోయి అసలు అట్లా ఉండే. ఇప్పుడు అట్లా లేదు కదా. పేరెంట్స్ ఎక్కువ వర్కింగ్, అంత మదర్ అంత వర్కింగ్ కాకుండే, ఎక్కువ లవ్ షేరింగ్ ఉండే, చిన్న దగ్గర స్కూల్స్ ఉంటుండే, లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఆ మెన్స్ట్రుయేషన్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి జరిగే క్రాంప్స్ కానీ, పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ నొప్పి కానీ, అంటే వాళ్ళు అవన్నిటిని అండర్గో అవుతూ కూడా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఎక్స్ట్రీమ్ బ్యాలెన్స్ అవసరం పడుతుంది. సో అది చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ కంటే ముందు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్ అంట. ఎందుకురా డిప్రెషన్, అసలు మీకు ఏం అవసరం అంటే ఒకటే, మాకు తెలీదు, మాకు ప్రతిదానికంటే ఫర్ ఎనీథింగ్ అంటే తల్లిదండ్రి ఇప్పుడు నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, బట్టలు కొనుక్కుంటా అని అడిగావు, డబ్బులు ఇచ్చారు, 10,000 అడిగావు, 15,000 ఇచ్చాడు. అసలు ఇక్కడ డిప్రెషన్ లేదు చూడండి. తీసుకొని పోయారు, షాప్లో దొరకలా, దానికి డిప్రెషన్ ఎందుకు? ఈమెకంటే ఇవి వేసుకొని పోయిన డ్రెస్ ఇంకొక ఆమె వేసుకొని ఉంటుంది, అది డిప్రెషనే. లేదు ఈమెకంటే మంచిగా ఇంకొక అమ్మాయి తయారయ్యి అందంగా పొడుగు, అది హౌ యు ఆర్ రిలేటెడ్ టు దట్. కానీ వీళ్ళకు అనుకున్నట్టు సాఫీగా ఏది సాగకపోయినా డిప్రెషన్ అంత పెద్ద పదాన్ని ప్రతి ఒక్క చిన్నదానికి వాడడం జరుగుతుంది. బట్ ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ దట్ వర్డ్ డిప్రెషన్ అని వాళ్ళు వాడినంత మాత్రాన నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్ బంద్ చేయండి. నువ్వు ఎలా ఉన్నా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉండదో, నువ్వు ఉన్న దాంట్లో అబ్బా నాకు ఇవాళ ఇది ఇంత బాగా దొరికిందా, ఇంత బాగా కొనిచ్చారా, లేకపోతే ఇంత మంచి ఫ్రెండ్ దొరికిందా, లేకపోతే ఉన్న వాళ్ళతో ఉన్నది యూ విల్ బీ హ్యాపీ. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ అయితే నిజంగా పిల్లలను మాగం చేస్తుందని మాత్రం చెప్తాను. యాజ్ బీయింగ్ ఏ తెలంగాణైట్ నేను ఆ వర్డ్స్ ఎందుకంటే ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలియట్లా,
ఇప్పుడు ఒకళ్ళు వస్తారు, ఆ వచ్చిన వాళ్ళు వారం ఉంటారా, 2 రోజులు ఉంటారా, 4 నెలలు ఉంటారా, 3 నెలలు ఉంటారా, పోయేటప్పుడు కరెక్ట్గా పోతారా, నిన్ను ముంచిపోతారా, నీకు ఒక పెద్ద గుణపాఠం చెప్పిపోతారా, నీకు తెలీదు. కంపారిటివ్లీ మొన్నే మనం చూసిన బేబీ మూవీ నేను బాగా కనెక్ట్ అవుతాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకు కనెక్ట్ అవుతాను, పిల్లలకి అది వాస్తవాలు జరుగుతున్నాయి. ఎంతో అమాయకంగా చాలా ఒక ఆశలతో వెళ్ళిన అమ్మాయికి రకరకాల ఫ్రెండ్స్, ఒక మంచి ఫ్రెండ్తో వెళ్ళింది కాలేజ్కి. చూడండి ఏదైతే వెరైటీ ఆఫ్ డ్రెస్లో, వెరైటీ ఆఫ్ ఫ్యాషన్గా ఉండే వాళ్ళని చూసి ఆ ట్రాప్లో పడి అసలు మంచి ఫ్రెండ్స్ని వదిలేసి అట్లాంటి ట్రాప్లో జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నది. ఎంత బంగారం లాంటి అమ్మాయి అంటే, నీకు ఆ కార్లు ఉన్న వాడిని రెస్పెక్ట్ ఫ్రెండ్గా చేసింది కానీ ప్రేమకు అర్హుణ్ణి చేయలే ఆ అమ్మాయి కూడా. కానీ ఫ్రెండ్షిప్లో నీకు తెలియకుండా ట్రాప్లో నిజంగా నమ్మి మోసపోయే వాళ్ళం ఎక్కువ ఉంటాము. వచ్చి కొన్ని రోజులు ఉంటారు, వదిలేసి వెళ్తారు, ఎవరొస్తారో తెలియదు. సో ఆ కన్ఫ్యూజన్లో బతుకుతున్నామని చెప్తున్నారు. అలా కాకుండా ట్రస్ట్ ఇష్యూస్ బాగున్నాయని చెప్తారు. ట్రస్ట్ అండ్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పిందంటే నాకు ఆ అమ్మాయి వాంట్ ట్రస్ట్ ఇష్యూస్ ఏంటంటే బేసికల్గా మిస్అండర్స్టాండింగ్ విత్ పేరెంట్స్. అసలు పేరెంట్స్ ఈ బట్టలొద్దు ఇక్కడికి పోకు అనగానే శివతాండం ఎత్తుతారు. ఎందుకు? పేరెంట్స్ ఒక దుష్మన్ అని ఇక్కడంతా కొట్లాడిపోయి ఒకళ్ళని పోయి ట్రస్ట్ చేస్తారు. అది ఫ్రెండ్స్, అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ. వాళ్ళు తీసుకెళ్ళి నిలువున ముంచేసే వరకు వీళ్ళకి తెలీదు. అసలు ట్రస్ట్ చేయాల్సిన వాళ్ళని ట్రస్ట్ చేస్తలేము, పోయి పెద్ద అగాధంలో పడుతున్నాము, మాకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళే చాలా తెలివిగా బయటపడడానికి కొంతమంది బయటపడగలిగితే, కొంతమంది తెలియకుండా అదే ఊబిలో వెళ్ళి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. ఏది? ఈ ట్రస్ట్ ఇష్యూస్. అలా కాకుండా సెల్ఫ్ ఎస్టీమ్ నిజంగా కూడా అంటే నేను కామన్గా అంటే మీడియం కోర్ పిల్లల దగ్గర నుంచి పడితే హై అంటే ఎడ్యుకేషను, స్టైలిష్ అన్నీ ఉన్న వాళ్ళల్లో సెల్ఫ్ ఎస్టీమ్ బాగా దెబ్బతింటుంది. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్స్కి వెళ్ళినా, ఏదైనా పార్టీ ఉంది అని అంటే పే చేయని అవ్వటం. ఎందుకంటే దే ఆల్వేస్ టెన్ టు కంపేర్ విత్ అదర్. ఇంకొక అమ్మాయి ఏం డ్రెస్ వేసుకుంటుంది. అసలు జీవితంలో పెద్దది ఏంటంటే నీ కెరియర్, నీ సెటిల్మెంట్, నీ అమ్మా నాన్నని బాగా చూసుకోవటం, లేకపోతే నీ సిబ్లింగ్స్ని బాగా చూసుకోవటం, లేకపోతే నువ్వు బాధ్యత గల ఒక అమ్మాయిగా తయారై 10 మందికి ఒక మంచి దారి చూపించడం. ఇది అసలు లైఫ్ ఒకప్పుడు మనకి. ఇప్పుడు అది కాదు. వేరే అమ్మాయి కంటే బట్టలు బాగా వేసుకున్నావా, ఈ అమ్మాయి అందంగా ఉంది, ఆ అమ్మాయి అందంగా చక్కగా నాజుగా ఇలా తయారై కనిపిరాగానే వీళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బది. అది కాదు. సెల్ఫ్ ఎస్టీమ్ ఏంటంటే నీ క్యారెక్టర్, నీ బిహేవియరు, నీ కూర్చోవటం, నీ ఉందాతనం, నువ్వు అల్లరి చిల్లరగా తిరగకుండా, నువ్వు పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే నువ్వు ఎలా ఉన్నా నీకు వచ్చేసి నువ్వు అనుకున్న దానికంటే హైఫై వాళ్ళు కూడా నిన్నొచ్చి మాట్లాడించడం జరుగుతుంది. నీ గుణంతో నీ సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాలి కానీ నీ లుక్స్ తోటి, నీ అందంతో భగవంతుడు ఇచ్చిన దాన్ని ఎప్రిషియేట్ చేస్తూ వీలైతే హైజీనిక్గా ఉంటూ నీట్ డ్రెస్ వేసుకొని, అన్నిటికంటే ద బెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఉన్నావా లేకపోతే సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నావా ఏది నీ ఆభరణము. టీనేజర్స్ కని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. మెయిన్ ఏంటంటే ఎపియరెన్స్ మీద పోతున్నారు. ఎపియరెన్స్ అంటే ఏంటి? కొంతమంది అంటే ఏమో నేనైతే కొంతమంది లావు ఉన్న పెద్ద పట్టించుకోరు, కానీ కొంతమందికి ఏంటి సన్నగా ఉండాలని చెప్పేసి ఆ సన్నగా ఉండడానికి తినకపోవడము. నువ్వు ఎప్పుడైతే తినవో యూ విల్ గెట్ మాల్ న్యూట్రిషన్ అవ్వటం, లేకపోతే వాళ్ళకి ఫుడ్ సరిగ్గా అందకపోతే బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. చదువు మీద మనసు పోదు, ఎవరు మంచి చెప్పిన ఆ మాట మీద మనసు పోదు, ఒకలాంటి ఇరిటేషన్. సన్నగా ఉండాలనుకోవడం ఆ వండర్ఫుల్ థింగ్, కానీ మంచి ఫుడ్ తిని మంచి డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్లో లేకపోతే వర్కౌట్ చేసే అపియరెన్స్ మీద ఫోకస్ చేయి. బట్ అదే అపియరెన్స్ మీదనే వేరే వాళ్ళు ఉన్నారని నువ్వు దాని మీద సైకలాజికల్గా ఎఫెక్ట్ పోవడం అనేది మాత్రము 100% కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ అపియరెన్స్ ఎంత లీడ్ తీసుకొని వెళ్తున్నారో డేటింగ్. అపియరెన్స్ ఎందుకు ఫోకస్ చేస్తారు అంటే డేటింగ్స్ బాగా ఎక్కువైపోయినాయి. అంటే అసలు అది ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా ఫీల్ అవుతున్నారు, కానీ నో, ఇట్ ఈస్ ద లీస్ట్ అండ్ లాస్ట్ విచ్ ఇస్ నాట్ నీడెడ్ ఇన్ ద టీనేజ్ కాదు. నువ్వు టీనేజ్ కాకుండా ఎప్పుడైతే నువ్వు ఏదైతే గ్రాడ్యుయేషన్ అనుకుంటావో అది చేసిన తర్వాత నువ్వు ఏదైతే వర్క్లోకి వెళ్తావో అప్పుడు యువర్ సెన్సెస్, యువర్ హార్మోన్స్, యువర్ మెచ్యూరిటీ విల్ అలవ్ యూ టు చూస్ అ రైట్ పర్సన్. మేడం మాకు చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీ ఉంది, మేము మంచిగా లేమా అంటే అది నీ లక్. సెకండ్, అది బాలేకున్నా ఇక మెడకబడ్డ పాము కరవదు కదా అని సొసైటీకి కానీ,
ఏదో రకంగా ఎవరిని చేసుకున్న ఏ రాయన్నా అద్దం పగలగొట్టుకున్నట్టే అని చెప్పేసి భరించడం కానీ జరిగిద్దే కానీ నువ్వు ఇంకా మెచ్యూరిటీతో ఉంటే ఇంతకంటే మంచిగా దొరికి ఉండేవాళ్ళు. ప్రేమ అనేది వచ్చిన మనిషితో ఎవరైతే ఆల్రెడీ మళ్ళీ వస్తారో వాళ్ళతో కూడా ప్రేమగా నువ్వు ట్యూన్ అయిపోయి నువ్వు అండర్స్టాండింగ్లో నువ్వు కరెక్ట్గా ఉంటే దాట్ లవ్ విల్ బీ మోర్ బ్యూటిఫుల్ దాన్ దిస్ కాంట్రవర్షియల్. ఏదైతే ఇది కరెక్టా కాదా అని ఒక భయంలో ఒక అసలు నీ ఎడ్యుకేషన్ని తాకట్టు పెట్టి లేకపోతే నీ అమ్మా నాన్నల ప్రేమను తాకట్టు పెట్టి పడే ఏదైతే ప్రేమ అనుకుంటున్నావో అది నీకు కరెక్టా కాదా, నేను కరెక్ట్ డైరెక్షన్లో తీసుకుపోయిందా అని తెలియని కన్ఫ్యూజన్ కంటే మెచ్యూరిటీ తీసుకునే డెసిషన్ హోల్ అండ్ సోల్గా నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు. సో వెయిట్ టిల్ యూ ఫినిష్ ఆఫ్ దిస్ టీనేజ్ అండ్ చూస్ ఆఫ్టర్ టీనేజ్ అని మాత్రం యాజ్ అ మదర్గా యాజ్ వన్ కౌన్సిలర్గా మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కళ్ళం అండర్గో అయ్యేది సైబర్ అడిక్షన్. ఏ ఏజ్తో సంబంధం అయితే లేదు. నన్ను అడిగితే టీనేజ్ వాళ్ళకంటే పెద్దోళ్ళే టీనేజ్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. సో సైబర్ అడిక్షన్ అయితే ప్రతి ఒక్కరం అండర్గో అవుతున్నామనే చెప్తాను. సమ్ టైమ్స్ ఈవెన్ వర్త్ఫుల్ కంటెంట్ చూస్తున్నాం అనుకున్న మనకైనా కూడా వీ మోస్ట్లీ అడిక్టెడ్ టు ద సైబర్ అడిక్షన్. బట్ ఈ సైబర్ అడిక్షన్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ అంటే బ్యూటిఫుల్గా చెప్పింది ఆ అమ్మాయి, నాకు చాలా నచ్చింది. సమ్ టైమ్స్ నేను కూడా కరెక్ట్ చేసుకుంటుంటాను. అంటే ఎంతసేపు చాలా వేస్ట్ చేస్తాము ఒక్కొక్కసారి. అంటే ఒక సిరీస్ ఏదైనా వెబ్ సిరీస్ మొదలు పెడితే రాత్రి పడుకోకుండా తెల్లారే వరకు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. అలా ఒక 3, 4, 5 సిరీస్ చూశాక వాళ్ళు టోటల్గా దాన్ని బంద్ చేసి అసలు దాటి వైపు కూడా పోరు. అంటే వెగట పుట్టడం అంటారు. కానీ ఆ ఏదైతే ఇందాక నేను అన్న ఊబి ఉందో అందులో పడడం అయితే జరుగుతుంది. బట్ మేము రియలైజ్ అయ్యి రాగలుగుతున్నామని కొంతమంది చెప్తున్నారు. రియలైజ్ అయ్యి రాకుండా అదే ట్రాప్లో పడిపోయి కాలేజ్లో ఎగ్గొట్టి ఇళ్ళల్లో కూర్చొని ఊరికేనే ఈ కొరియన్ సిరీస్ అనో ఈ సిరీస్ అనో చూసుకుంటూ వాళ్ళ లైఫ్ని ఒక అటు ఇటు కాకుండా, అంటే మీ పతంగి మధ్యలో కట్ అయితే ఎట్లా ఉంటుంది, ఎక్కడ చిక్కుకున్న పతంగిలాగా అట్లా అయిపోతుంది. మాకు ఒక సైబర్ అడిక్షన్ కూడా బయటికి రావాలి అంటే పేరెంట్స్ హెల్ప్ చాలా అవసరం ఉంటుంది. సో పేరెంట్స్ పక్క నుండి వాళ్ళకి అంతకంటే ప్రేమకు మించిన ఆయుధం అయితే ఎక్కడా లేదు, అందులో డౌట్ లేదు. ఆ ప్రేమ చూపించడానికి మీ దగ్గర టైం ఉండాలి. టైం ఉన్నా కూడా అసలు ప్రేమ చూపించాలి అనే ఆ లాంగ్వేజ్ కూడా తల్లిదండ్రులకు తెలియగలగాలి. కాబట్టి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళని ఒకేసారి చూడొద్దు అని లొల్లి పెట్టకుండా వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలో పేరెంట్స్ టైం ఇస్తే తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలా కాకుండా బుల్లీయింగ్ అంటే ఇందాక నేను చెప్పాను మీకు, మనం ముందు ఎపిసోడ్లో కూడా ఈ బుల్లీయింగ్ అనే పాత్ర మా లైఫ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఐసోలేషన్ కానీ, జుట్టు గురించి కమెంట్ చేయడం కానీ, బాడీ గురించి కమెంట్ చేయండి. కొంతమందికి అంటే బాడీ ఎక్కువ ఉండి లేకపోతే చెస్ట్ ఎక్కువ ఉన్నా కమెంట్ చేస్తారు, లేకపోతే తక్కువ ఉన్నా కమెంట్ చేస్తారు. సో అది వాళ్ళ చేతిలో లేదు. కానీ అలాంటి డీప్ ఇష్యూస్లో కూడా మమ్మల్ని హాంట్ చేస్తుంటాయి ఆ మాటలు. సో ఇలాంటి బుల్లీయింగ్ ఏదంటే నెగ్లెక్ట్ చేయడం, ఒక గ్రూప్ అయ్యి ఒకళ్ళని ఐసోలేట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా అవుతున్నాము. అది ఎవరికి కానీ అది ఎవరం సాల్వ్ చేసేది అర్థం కాని సమస్య. ఎవరైతే బుల్లీయింగ్ చేస్తారో వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే కనుక మీ అందరికీ నాది ఒకటే, చాలా ఏమవుతుందిలే మాకు సెట్ కాలేదు, మేము గ్రూపు మా ఫ్రెండ్స్ అని అనుకునే అమ్మాయిలు ఖచ్చితంగా మీ వల్ల ఇంకొక చిన్న ప్రాణం మీలాంటి బంగారు తల్లి ఎక్కడో ఏడుస్తూ ఎక్కడో బాధపడుతూ నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఆ నరకం అనుభవించడానికి మీరు కారణం కావద్దు అనుకుంటే మీరున్న మంచితనంతో ఇది విన్న తర్వాత ఆ మంచి మనసుతో ఎవరైతే ఐసోలేటెడ్గా ఉంటారో వాళ్ళని మీ హక్కున చేర్చుకొని వాళ్ళకి ఎక్కువగా వాళ్ళ దేంట్లో వీక్ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కువగా మీరు కన్సోల్ చేసి కలుపుకొని పోయినట్టయితే మీరు ఒక మనిషిగానే ఎదగటం కాదు, మీ జీవితంలో ప్రతి ఒక్క చోట సక్సెస్ చూస్తారని మాత్రం నేను చెప్పగలుగుతాను. అలా కాకుండా చెస్ట్ గురించి చాలా ఎక్కువసేపు చెప్పడం జరిగింది. ఒక యావరేజ్గా ఒక 20 మందితో మాట్లాడితే ఆల్మోస్ట్ ఒక 80% కూడా ఏంటంటే బేసికల్గా దాని మీద, అంటే అది విచ్ ఈజ్ నాట్ నెససరీ. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు వెళ్తూ ఉంటారు, అబ్బాయిలకి అంటే మామూలుగా ఎట్లా పడితే అట్లా ఉన్నా ఎవరు కమెంట్ చేయరు. బట్ కొంచెం చిన్న స్ట్రాప్ బయటకు వచ్చినా లేకపోతే ఇంకేదైనా ఆక్వర్డ్గా కనిపించిన దాన్ని అంటే అది ఒక పెద్ద భయం లాగా అనేది వీళ్ళకు వై దట్ జెండర్ ఇష్యూస్ని తీసుకొస్తారు. అది చిన్న పాయింట్ని కూడా ఏదైనా కనిపించినా ఏదైనా చేసినా అనేది అంటే మనం కూడా చూస్తున్నాం బస్సులో పోతే ఇట్లా అనేస్తారు అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా. అంటే
అదొక నేరం లాగా. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అది కనిపించిందంటే ఆ రోజు అమ్మాయి క్లాస్లో మొత్తం మూడ్ ఆఫ్ అయిపోతుందట. అయ్యా నాకు ఇట్లా అయిపోయింది, నన్ను ఏమనుకున్నారు అంటే మనకు తెలియట్లేదు. అందుకే వాట్ ద కిడ్స్ ఆర్ అండర్ గోయింగ్, టీనేజర్స్. అది ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ అనేది తీసేస్తే బాగుంటుంది కదా, మాకెందుకు అంత భారాన్ని మోపుతున్నారు అని మాట్లాడడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్. నో డౌట్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉండటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపుకి వెళ్తున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ని ఆసరా తీసుకోవడం. ఏం సబ్స్టెన్స్ మేడం అంటే మైట్ బి సిగరెట్, ఆల్కహాల్, గంజాయి, ఇలాంటివి, వేప్ అంట, ఇలాంటివి ఇప్పుడు టీనేజర్స్కి ఇట్లా కామన్ అయిపోయినాయి. కానీ అవి నేను చెప్పాను కదా, కష్టం వచ్చినప్పుడు ఎప్పుడు నీ తోడు నీడ కూడా రావట్లేదు. ఎప్పుడైతే నువ్వు వీటికి బానిస అయ్యావో, నీ ఫ్రెండ్స్ తోటి సరదాగా తీసుకుంటున్నాయి కాబట్టి కనీసము ఎడిక్షన్గా మారినాయో, నువ్వు ఎప్పుడైతే ఆఘాతంలో పడతావో నీ తోడు మాత్రం ఎవ్వరూ ఉండరు. కొంతమందికి కంట్రోల్లో ఉంటుంది, తీసుకెళ్తారు, ఆ తర్వాత అక్కడ వదిలేస్తారు ఉషా. అక్కడి నుంచి ట్రావెల్ నువ్వు ఎలోన్గా చేయాల్సింది. అటు వెళ్ళలేవు, వెనక్కి రాలేవు. సో కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా ఈజీగా బానిసలు అవుతున్నాము అని చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే బ్యూటీ స్టాండర్డ్స్ యాజ్ యూ సెడ్ బాగా పెరిగినాయి. నిజంగా కూడా పెరిగినాయి అనే చెప్తాను. అంటే ఇప్పుడు పిల్లలకి అసలు ఒక స్టాండర్డ్స్ అంటే ఒక దగ్గరికి వెళ్తున్నావు అనగానే అసలు నీ కాళ్ళు ఎవడు చూస్తాడు, నీ ఏళ్ళు అంటే ఇంట్లో రుద్దుకోవచ్చు, మెనిక్యూరు, పెడిక్యూరు, హెయిర్ అంటే పెట్టుకోకుండా వెళ్తే లెక్క చేస్తలేరు. అంటే దే వోంట్ గివ్ ఎ షిట్, అంటే లైక్ దే వోంట్ మాట్లాడరు. అంటే వీళ్ళని ఒక గ్రూప్లో జాయిన్ చేసుకోరు అని ఉన్నవాళ్ళు చేసుకోవడము, లేని వాళ్ళు కూడా గొప్పలకు పోయి అంటే స్టాండర్డ్స్ పెరిగినాయి, మాకు చాలా కష్టం అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఈ బట్టల విషయాల్లో కూడా మంచిగా వేసుకునే అమ్మాయిలు కూడా వాళ్ళకి ఇష్టమున్నా లేకున్నా వాళ్ళు ఆ గ్రూప్లో కలవమేమో, ఐసోలేషన్ అవుతామేమో, ఈ బుల్లియింగ్ గ్యాంగ్లో పడతామేమో అనే భయానికి వాళ్ళ మనస్సును చంపుకొని కూడా వేసుకోవడము. ఇంకొకటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వీలైనంత చిన్నగా వేసుకొని వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు తక్కువ చేసుకొని దే వోంట్ బి కంఫర్టబుల్. నేను కొంతమంది అమ్మాయిల్ని చూస్తాను, ఎప్పుడైనా మేము మ్యూజిక్ షోస్కి వెళ్ళినప్పుడు టీనేజ్ అమ్మాయిలు వస్తుంటే ఇంతే ఉంటారు, చిన్నగా క్యూట్గా అంతా బాగుంటారు. బట్ వాళ్ళు బట్టలు ఇంకా అది చిన్నప్పుడు వేసుకున్నట్టు బట్టలు వేసుకొని వచ్చి ప్రాబ్లం లేదు, బట్ అసలు వాళ్ళే కంఫర్టబుల్ ఉండరు. ఇట్లా గుంజుకుంటారు. వై? స్టైల్ ఈజ్ నాట్ దేర్. స్టైల్ ఈజ్ దేర్ వెన్ యు ఆర్ కంఫర్టబుల్. ఎస్, స్టైల్ అంటే ఏంటి? కంఫర్టబుల్గా ఉంది మేడం మాకు అంటే నో, యు ఆర్ నాట్. నువ్వు కూర్చునేటప్పుడు కంగారు పడతావు, నువ్వు బాధపడతావు. అదే ఎవరో వచ్చి నీకు ఖాళీగా ఉన్న ప్లేస్లో వచ్చి అదే అబ్బాయి టచ్ చేసినప్పుడు నీకు నచ్చదు, బట్ ఫ్రెండ్ భరించాల్సి వస్తుంది. ఎందుకు ఛాన్స్ ఇవ్వడం? సో కాబట్టి ఇంప్రాపర్ షెడ్యూల్ అని వాళ్ళకి తెలిసిపోయింది అని చెప్తున్నారు. ఒక టైంకి పడుకోరు, టైంకి లెగరు, టైంకి తినరు. బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మ పెడితే లంచ్ టైం దాటే టైంకి దిగి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కావాలనడము. సో వీళ్ళే వెగత మాత్రం పుడుతుంది, బట్ వీఆర్ అనేబుల్ టు కంట్రోల్. వీటన్నిటి బారిన పడుతున్నాము అని చెప్తున్నారు. కాకపోతే వీటన్నిటి బారి నుంచి బయటికి తీసుకురావాలి అంటే మాత్రం మళ్ళీ నేను చెప్పే ఒక మంత్రం, రైట్ ఫుడ్, ఏదైనా ఒక డిసిప్లిన్ థింగ్లో, ఏదైనా ఒక హాబీ అంటే సాఫ్ట్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ మ్యూజిక్, ఎనీ పాటరీ, ఎనీ యోగా, లేదు ఏదైనా ట్రెక్కింగ్, ఏదైనా రన్నింగ్, ఏదైనా సైక్లింగ్, ఏదైనా జిమ్, ఏదైనా ఎనీథింగ్, అండ్ 5 days a week హోమ్ ఫుడ్. వీటిలలో నుంచి ఈజీగా బయటకు వస్తారు. స్పెండ్ ½ an hour టైం విత్ అమ్మా నాన్న ఆర్ యువర్ మంచి మెంటర్, ఎనీ వెల్ విషర్. వీక్లీ వన్స్ విత్ మెంటర్, డైలీ ½ an hour విత్ యువర్ అమ్మా నాన్న, జస్ట్ 5 minutes ఇన్ మెడిటేషన్. సో స్వీట్. చాలామంది ఆడపిల్లలకు తెలియకుండానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి. తెలుసో తెలియక కొన్నిసార్లు ట్రాప్లో పడుతూ ఉంటుంటారు. మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఆడపిల్ల నోట్ చేసుకున్నా, ప్రతి ఆడపిల్ల తల్లి నోట్ చేసుకున్నా కొంత గైడ్ చేయడానికి, కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అంశాలు ఇవన్నీ. ఇక్కడ ఐ వాంట్ యాడ్ ఆన్, కరెక్ట్ చెప్పిండ్రు, అర్థం చేసుకోవడానికి వండర్ఫుల్. ఇదెవరు తెలుసా? జెంట్స్ ఫ్రెండ్స్, అబ్బాయిలు ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో రెస్పెక్ట్ అండ్ వాళ్ళని ఇందులో నుంచి పడకుండా నిజాయితీ గల ఫ్రెండ్ అయితే ఎవరైనా ఆ అమ్మాయిలను ఈ ట్రాప్లో పడకుండా కాపాడండి. మీ ఇంట్లో ఒక చెల్లియో, మీరు రియల్గా మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయితే ఎలా ప్రొటెక్ట్ చేస్తారో అలాగే ప్రతి అమ్మాయిని ప్రొటెక్ట్ చేసినట్టయితే గనక
తల్లిదండ్రులకు బయటికి పంపించామనే బెంగ ఉండదు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ వాళ్ళు అండర్‌గో అవుతున్నారని ఎక్కువ అటెన్షన్, ఎక్కువ కేర్ ఫుడ్‌లో కానీ, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ టైంలో కానీ స్పెండ్ చేస్తే వండర్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ రచిత గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మన ఈ వీడియో చూసిన తర్వాత ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పిల్లలకి సంబంధించి డైట్ పరంగా కానివ్వండి, సైకలాజికల్ ఇష్యూస్ కానివ్వండి ఉన్నాయి, ఒకసారి మీట్ అవ్వాలనుకుంటున్నాం, మాట్లాడాలనుకుంటున్నామని వాళ్ళు కనుక అనుకుంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దే కెన్ కాల్ ఆన్ ది స్క్రోలింగ్ నెంబర్. ఇప్పుడే నాకు మన అమ్మాయి చెప్తోంది. అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు పర్సనల్గా కాల్కి చేసి స్క్రాలింగ్ నెంబర్కి అప్రిషియేషన్ కోసం కాల్ చేస్తున్నారంట. చాలా కాల్స్ వస్తున్నాయి మేడం అని. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు కానీ, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కన వాళ్ళు కానీ ఏదైనా అలా ఒక బాధతో, ఒక సమస్యతో బాధపడుతున్నారంటే మనిషికి మనిషి మాట సాయం అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటున్న పెద్ద ప్రాబ్లంకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా సొల్యూషన్తో మేము మీ ముందుకున్నాము. ఖచ్చితంగా దే కెన్ కాంటాక్ట్ అస్ ఫర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఫర్ కాలింగ్ ఆన్ ది స్క్రాలింగ్ నెంబర్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా.